నేను కారం దోశ పరిచయం చేశాను ఆల్రెడీ. రాగి దోశ కూడా చేసాం, కానీ ఎర్ర కారం రాగి దోశ ఇది రాయలసీమ స్పెషలా? సో బ్రేక్ఫాస్ట్ కి ఇదేనా మీకు? ఓకే. సో రాగి అంటే చాలా చాలా మంచిది. రాగి పిండి ఎన్నో ఏళ్ల నుంచి మనకి పూర్వీకులు అంట రాగి ఎక్కువ తినేవారంట, పొద్దున్నే రాగి తీసుకునేవారంట. అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ రోజంతా మనకి ఎనర్జెటిక్ గా ఉంచుతాయని. కానీ ఇప్పుడు తగ్గించేశారు. అవునండి. మీరు రాయలసీమ వాళ్ళు ఇప్పటికీ రాగి, మా ఊర్లో ఇప్పుడు కూడా రాగి ముద్దల్లాగా చేసి రాగి సంకట్ చేసి అవే తింటారు. మనం మామూలుగా రైస్ కంటే కూడా రాగి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అందుకే ఏమో ఇప్పుడు జనాలందరూ మళ్ళీ రాగి మీద పడ్డారు. ఏ హోటల్కి వెళ్ళినా రాగి ఫేమస్. రాగి ఓల్డ్ ఈజ్ గోల్డెన్ అన్ని మళ్ళీ అవే వచ్చేస్తున్నాయండి. అవును. రొట్టెలు కూడా మనం గోధుమ రాగి రొట్టెలు కూడా రాగితో చేసుకుంటే బాగుంటది. ఓకే, అయితే బౌల్ ఇది మామూలు దోశ బ్యాటర్ అండి. మినప్పప్పు, బియ్యం, 1 పావు టీ స్పూన్ మెంతులు, అలాగే అటుకులు నానబెట్టి గ్రైండ్ చేసి తను రెడీగా తెచ్చేసారు. అంత టైం లేదు కాబట్టి మనకి. అండ్ మీ అందరి కోసం ఇందులో మనం రాగి పిండి వేసుకొని మిక్స్ చేసుకోవడం ఎలాగో కూడా తను చూపించేస్తారు. మీకు ఏమైనా వామ్ వాటర్ కావాలా? అవసరం లేదండి, చాలా లేదా. ఇంట్లో మనం కావాల్సినంత, అంటే ఎక్కువ వద్దండి, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్లు రాగి పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. డైరెక్ట్గా వేస్తే మొత్తం మనకి లంప్స్ లాగా వచ్చి దోశ మంచిగా రాదండి. ఓకే, ఇలా వేసుకొని ముందు కలిపేసుకున్నాం అనుకో డైల్యూట్ అయిపోతుంది కదా మొత్తం ఇందులో. సో రాగి పిండిలో ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం జనరల్గా వైట్ రైస్కి అలవాటు పడిపోయి దానివల్ల మనం లేనిపోని జబ్బులు చాలా తెచ్చుకుంటున్నాము. వీటన్నిటికీ బదులు రాగిని రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటారు, మీరు ఏం తింటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు మెయింటైన్ చేయడానికి అని. నేనైతే రాగి చాలా ఎక్కువగా నా డైట్లో తీసుకుంటాను. వైట్ రైస్ అనేది ఎప్పుడు తీసుకోను నేను అసలు. సో మధ్యాహ్నం పూట కూడా నేను ఏం చేస్తానంటే రాగిని బాగా అంటే నీటిలో కలిపేసి నీళ్ళలో పోసి బాగా దగ్గరికి అయిపోయే కేక్ లాగా ఎలా అవుతుందో అలా తయారు చేసుకొని కూడా తింటాను. టేస్ట్ వైజ్ చూస్తే మాత్రం బాగుండదు, బట్ ఐరన్ కోసం అనమాట. అందులో ఎక్కువ ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి కాబట్టి. సో మరి ఆరోగ్యంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మన రాయలసీమ వాళ్ళు చూపించే ఇలాంటి రాగి దోశ వేసుకొని కూడా బ్రేక్ఫాస్ట్లోకి లాగించేయచ్చు. మరి ఇదేనా మీ సీక్రెట్? అన్నీ అండి, అన్నీ ఒక్క రాగి తినేస్తే బాగుంటాం ఏంటి? అన్ని కలిపి తినాలి. సో సాల్ట్ కొంచెం వేసుకుందామా? వేసుకుందామండి. సాల్ట్ వేసేస్తాను. స్టవ్ ఆన్ చేసేసి హీట్ చేసుకుందాం. మరి ఎర్ర కారం అన్నందుకు ఎర్ర కారంకి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది పొట్నాల పొడి మీరు చేసారా? అవునండి. ఓకే, పొట్నాల పప్పు ఉంటుంది కదండి, అది పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అండ్ అలాగే మనకి ఇంగువ, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని ఫస్ట్ మనము పేస్ట్ లాగా చేసుకొని దోశ పైన వేయాలండి. ఓకే, అంటే ఉల్లిపాయ ముక్కలు మామూలుగా పైనుంచి ఇలా వేసుకోమా? ఓ, పేస్ట్ చేసుకోవాలా? నేను అనుకున్నాను మీద నుంచి ఉల్లి దోశ వేసుకుంటాం కదా అలా అనుకున్నాను. అయితే మరి పేస్ట్ చేసేద్దాం, మిక్సీ జార్ చేస్తాను. మరి ఇందులో లక్ష్మి చెప్పినట్టుగా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. సరిపోతాయి కదా? సరిపోతాయండి. పుట్నాల పప్పు కొంచెం ఉప్పు కూడా వేయాలండి, కాస్త ఇంగువ, కారం ఎక్కువ. కారం మెయిన్ కదండి మన దేవుడా. కారం కొంచెం సరిపోతుంది. తినేటప్పుడు ఏం తెలీదా? తెలీదు. మనం పుట్నాలు వేసాం కదా, అంత కారం కవర్ లెవెల్ అయిపోతుంది. చాలాసార్లు బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ దోశ మీద రెడ్ గా పేస్ట్ లాగా వేసి ఇలా వేస్తారు. అసలు ఆ దోశ కౌంటర్ దగ్గర జనాలు క్యూలు కడతారు. అది ఏంటి అని చాలా మంది ఆలోచించరు కూడా. బాగుంది, తిన్నామా, వెళ్ళిపోయామా ఆఫీస్ కానీ. సో ఇలాగే ఉంటుంది అది. ఇదే కొంచెం ఫ్లేవర్ కూడా నాకు అట్లనే అనిపిస్తుంది. మరి తవా హీట్ అయిందండి. స్టార్ట్ చేద్దాం. దోశ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. దీని మీద ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను. కింద మాడిపోకుండా. 1 స్పూన్ ఇస్తారా?
ఇది కొంచెం వేడైన తర్వాత కారం వేద్దామండి, లేకపోతే పైన కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. నేను అనుకున్నాను ఇలా పచ్చిదాని మీద వేస్తే ఇది అతుక్కుంటుందేమో అంటే కింద కొంచెం కుక్ అవ్వదండి, కొంచెం ఒక 1 minute అలా అయిన తర్వాత వేస్తే ఇంకా స్మెల్ మంచి ఇలా పైకి వస్తుంది. ఓకే, సో మీ పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టారా? పిల్లలు తింటారు కానీ కొంచెం కారం ఉంటుంది అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి మామూలుగా వైట్ చట్నీ, పల్లి చట్నీ లేదా కొంచెం కారం తగ్గించేనా చెయ్యొచ్చు, కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయరండి. మామూలుగా ఆనియన్ దోశ, మసాలా దోశ అవి కావాలి వాళ్ళకి. సో పొద్దున్న ఎన్ని గంటలు వేస్తారు? మామూలుగా 6 అండి. 6 o'clockకి. అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి పిల్లల్ని రెడీ చేయడానికి, హస్బెండ్ ఆఫీస్ పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నారు? తను బేగంపేట అండి. ఓకే, సో బేగంపేటలో ఎక్కడ చేస్తున్నారు? బ్లూ స్టార్ కంపెనీ ఉంది కదా, అందులో అండి. ఓకే, ఆయన లంచ్ తీసుకెళ్తారా? తీసుకెళ్తాను, మళ్ళీ తనకు కూడా వంట చేయాలి. ఓకే, మార్నింగ్ ఆయన వంట చేస్తారు, మళ్ళీ వేడివేడిగా పిల్లలకి సపరేట్. అక్కడికన్నా ఇక్కడ నేను 2 చేసుకోవడమే బెటర్. కానీ దాంట్లో ఉన్న తృప్తి ఉంటుంది చూసారా, అది వేరే అండి. అంతేలేండి, షోస్ లో చేసేదానికన్నా ఇంట్లో వాళ్ళకి ప్రేమతో చేయడం చాలా వేరే ఉంటుంది. దాంట్లో ఉన్న కిక్కే వేరండి అసలు. ఇది మనం అంతా అప్లై చేసుకోవాలి దోశకి. సరిపోతుందా, ఇంకొంచెం కావాలా? ఇప్పుడంటే స్టైల్గా ఇంత తీస్తున్నాను, కానీ ఇంట్లో అయితే ఇంత స్టైలే ఉండదు, రఫ్ అండ్ టఫ్. నేను అర్థమైంది మిమ్మల్ని. అయితే మీరు రఫ్ అండ్ టఫ్ కదా, ఇంట్లో ఎవరు గొడవలు పడతారు? ఎక్కువ పడేది ఇద్దరం పడతామండి, గొడవ పడదనేది ఏం లేదు. గొడవ పడకుండా ఎక్కడ ఉండరు, ఏ ఇంట్లోనే ఏ కాపురాలు ఉండవు. మేము 2 గిన్నెలు ఇంట్లో ఉంటే 2 తగులుకుంటే సౌండ్ ఎలా వస్తుందో అంతే, అంతకంటే ఎక్కువ. మేము ఇంకా అసలు మార్నింగ్ కొట్లాడుకుంటాము, ఈవినింగ్ మళ్ళీ నైట్. అంటే కానీ మేము మర్చిపోతాం, మార్నింగ్ గొడవ అయింది అనుకో తను ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను నా పనిలో బిజీగా ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ మాకు గుర్తుండదా జరిగిందా అనేసి, మళ్ళీ మామూలుగా మళ్ళీ ఇష్యూ ఏంటంటే మళ్ళీ ఒక రేంజ్ లోనే. సో లక్ష్మి రివర్స్ చేశారా? చేశానండి. ఓకే, మళ్ళీ రివర్స్ చేసుకున్నాము ఒక్కసారి, ఇంకా సరిపోతుందండి, లేకపోతే ఇంకా ఎక్కువ మాడిపోతుంది, మళ్ళీ మనకి ఆ టేస్ట్ పోతుంది. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసేయండి. అసలు ఏ స్టాల్ కన్నా వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం ఇలాంటి దోశలు కొనుక్కొని తింటాము, అందులో వాళ్ళు ఏం వేసారో ఏం చేశారో మనకు అర్థం కాదు, కానీ ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా మరోసారి చెప్పానా మరి? ఓకే, మరి రాగి ఎర్ర కారం దోశకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఎర్ర కారం రాగి దోశకి కావలసిన పదార్థాలు: కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, వేయించిన పుట్నాల పొడి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, దోశ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు. ఎర్ర కారం రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిలో రాగి పిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పప్పు, ఇంగువ, కారం, పసుపు వేసి బాగా మిక్సీ పట్టి ఎర్ర కారం రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని దోశలాగా వేసుకొని పైనుంచి ఎర్రకారం మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకొని నూనెతో 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎర్రకారం రాగి దోశ రెడీ.